నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జిల్లాలో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానానికి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 1915 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1409 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 372 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చేసేయండి. సెక్టర్ 25 ఇంకెవరు ఉన్నారండి? ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీజేపీఎస్ కళాశాలలోని ఈవీఎం పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం, ఇతర పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కీర్తి పరిశీలించారు. అటెండెన్స్ తీసుకుంటున్నారు. వినిపిస్తుందమ్మా మీకు? మంగళగిరి నియోజకవర్గంలోని ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్కుమారి తెలిపారు. ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడారు. మొత్తం 300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మనకి మంగళగిరిలో అసెంబ్లీకి 3 BUస్తో, పార్లమెంట్కి 2 BUస్తో వెళ్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ప్రాపర్గా పోల్ పార్టీస్కి చేరేటట్టు, అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్కి చేరేటట్టు, పోలింగ్ స్టేషన్ నుంచి వెనక్కి రిసెప్షన్కి జాగ్రత్తగా వచ్చేటట్టు కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈరోజు మనకి టోటల్గా మ్యాన్ పవర్ దగ్గర 3000 వరకు ఉంటారండి 300 పోలింగ్ స్టేషన్స్కి. ఈచ్ పోలింగ్ స్టేషన్లో మన పోల్ పార్టీతో పాటు ఒక వెబ్ కాస్టర్ ఉంటారు, ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు, అలాగే మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. సెన్సిటివ్ క్రిటికల్ ఏరియాస్ ఏమన్నా ఉంటాయి. సో ఒక్కొక్క పోలింగ్ బూత్కి అప్రాక్స్గా 10 మంది, అంటే ఈరోజు ఇక్కడ నుంచి 3000 మెంబర్ టీం అన్నది పోలింగ్ స్టేషన్స్కి వెళ్తూ ఉన్నారు. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఐడెంటిఫై చేసిన ప్రతి చోట కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అఖిల కోరారు. ఓటు వేసే విధానాన్ని ఆమె వివరించారు. కొత్తగా ఓటు వేసేవారు, వృద్ధులు జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మీ ఓటర్ ఐడి చెక్ చేసి మిమ్మల్ని ఓటు వేయడానికి లోపలికి అనుమతిస్తారు.
మీరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఈవీఎం మెషిన్లో ఎడమవైపు పార్టీలు వాటి సింబల్స్ ఉంటాయి. అలాగే కుడివైపు బ్లూ బటన్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటారో ఆ పార్టీ గుర్తు మీద గుర్తు పక్కన ఉన్న బ్లూ బటన్ని మీరు గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రెస్ చేసినప్పుడు మీకు రెడ్ బటన్ వెలుగుతుంది. అలాగే బీప్ సౌండ్ కూడా వినిపిస్తుంది. మీరు ఓటు వేసిన వెంటనే పక్కనే ఉన్న వీవీప్యాట్ మెషిన్లో మీరు వేసిన పార్టీ గుర్తు, దాని పేరు కనిపిస్తుంది. 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ మెషిన్లో మీకు ఇది కనిపిస్తుంది. ఆ తర్వాత వీవీప్యాట్ మెషిన్లో ఉన్న స్లిప్ కట్ అయ్యి కింద ఉన్న సీల్డ్ బాక్స్లోకి పడిపోతుంది. ఇంతటితో మీ ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరగటం వల్ల ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఇద్దరికి మనం 2 ఈవీఎం మెషిన్స్లో 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇదే పద్ధతి మీరు అనుసరించి 2 ఓట్లు తప్పకుండా వేయండి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను డిస్పాచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మే 13న ఉదయం 5 గంటలకు మాక్ పోల్ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ప్రతి పోలింగ్ బూత్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఓటర్ అయిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా పార్టీలు నియమించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్స్ అనుమతించబడవని, ఓటర్లు ఓటు వేసే సమయంలో ఫోన్లు తీసుకురావద్దని ముఖేష్ కుమార్ మీనా సూచించారు. గతం కంటే ఈసారి బందోబస్తుకు ఎక్కువ సిబ్బందిని తీసుకోవడం జరిగిందని చెప్పారు. టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు ఎర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మెషిన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్స్, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు wake up at 5 o'clock day after tomorrow, start preparation. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని మీడియా సెంటర్లో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి మీడియాతో మాట్లాడుతూ 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. జిల్లాలో 17,91,543 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఆదివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సిబ్బంది బయలుదేరతారని తెలిపారు. 1,915 పోలింగ్ కేంద్రాల్లో 372 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 1,409 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్నికలు శాంతియుతంగా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 372 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మనం ఇప్పటికే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జిల్లాలో 1,498 పోలింగ్ స్టేషన్స్ని వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం. దాదాపుగా 79% పోలింగ్ కేంద్రాలన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా చేస్తున్నాం. ప్రతి చోట మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్.
సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దాంట్లో కూడా పట్టాభిపురం పిఎస్లో ఈరోజు కేసు కట్టాము. డెడికేటెడ్ నా దగ్గర సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయి. ఎవరికి ఇలాంటి ఆలోచన ఉంటే నేను ఏమైనా పెట్టవచ్చు సోషల్ మీడియాలో, నా వరకు రాదు అంటే గతంలో కూడా కొన్ని మంచి కేసెస్ డిటెక్ట్ చేశాము. ఈసారి కూడా విల్ గో టు ద లాస్ట్ పర్సన్, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర నుండి ఇనిషియేట్ అయ్యి ఇది అంతా కూడా బయటగా తీసుకొని చర్యలు తీసుకుంటాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్లో 200 మీటర్లో ఫోర్స్ మెజర్స్ డిప్లాయ్ చేశాము. తర్వాత సార్ చెప్పారు అలాగే సీసీటీవీస్, వీడియోగ్రఫీ ఇది అంతా కూడా పెట్టాము. ఎవరైనా ఎలాంటి పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే, ఎవరైనా ఉంటే, ఏ స్థాయిలో ఉంటే వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. దే ఆర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రిని ఏఎల్బిఈడి కళాశాలలో అధికారులు పంపిణీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు ఈరోజు సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. పెదపరిమి నియోజకవర్గ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలైన ఆంధ్ర న్యూ బిల్డింగ్ లో ఉన్న ఎంఎంపీ స్కూల్, సెయింట్ మేరీ ప్రైమరీ స్కూల్ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ దూడి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా పెదపరిమి నియోజకవర్గ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి భద్రతాపరమైన చర్యలను మరియు బందోబస్తును పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, ఓటర్ల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర విధి విధానాలపై క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అంతేకాకుండా వేసవికాలం కనుక పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మౌలిక సదుపాయాల గురించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రోసూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అధికారులు ఎన్నికల సామాగ్రిని స్వాధీనం చేసుకుని వారికి కేటాయించిన పోలింగ్ సెంటర్లకు తరలి వెళ్లారు. అహల్య హాస్పిటల్లో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శనక్కాయల రాజ్కుమారి ఆధ్వర్యంలో మదర్స్ డే మరియు నర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ మహిళల్లో వారికి తెలియకుండానే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, వారికున్న ఆరోగ్య సమస్యల వల్ల లేదా స్ట్రెస్ వల్ల కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అలాంటి సమస్యలు ఉన్న మహిళలందరికీ సమస్యలను పరిష్కరించి వారి జీవితంలో సంతోషాన్ని నింపడానికి 40 సంవత్సరాల నుంచి కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఈరోజు నర్సెస్ డే సందర్భంగా అహల్య హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సెస్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ అందరికీ మదర్స్ డే మరియు నర్సెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీష, డాక్టర్ బలరాం, అహల్య హాస్పిటల్ సిబ్బంది మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది నాకు అప్పుడే యంగ్గా ఉన్న పిల్లలు వద్దనుకుంటారు, కొంతమంది మన ఆర్థికంగా లేమో తర్వాత పిల్లలు కావాలనుకుంటారు. అన్ఫార్చునేట్గా వాళ్ళ లైఫ్లోకి ఒక భయంకరమైన భూతం ఇన్ఫర్టిలిటీ అనేది ఎంటర్ అయిపోతుంది తెలియకుండానే. వాళ్ళకి కొంతమందికి పిల్స్ వల్ల, అనారోగ్యం వల్ల, స్ట్రెస్ వల్ల ఈ మధ్య అలాంటి భూతాన్ని తరిమికొట్టి ఆ కాపురంలో మళ్ళీ ఆనందాన్ని నింపడానికి అహల్య హాస్పిటల్ నిరంతరం గత 40 ఇయర్స్గా కృషి చేసి ఎంతోమంది మదర్స్ని
విజయవంతంగా అవుతున్నాం. ఈ పేరెంట్స్ మేము ఎట్లా చూసుకుంటారో మేడం, నేను మా స్టాఫ్ మేము అట్లా చూసుకొని ఈ గైడ్ని మీకు ఇవ్వాలని ఎంతో తాపత్రయపడుతూ చాలామందికి కొన్ని థౌజండ్స్ అయిపోయారు. ఇప్పుడు మేము క్యాంపెయిన్కి ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర పుట్టారని అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పట్టాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ చంద్ర కోరారు. సిఐ విజయ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ 13వ తేదీ పోలింగ్ సందర్భంగా పట్టాభిపురం పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరారు. పోలింగ్ బూతులకు ఓటర్ స్లిప్పుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని తెలిపారు. సెల్ ఫోన్లు మాత్రం తీసుకువెళ్లొద్దని సూచించారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మీ మొబైల్ ఫోన్స్ని మీతో పాటు తీసుకుని వెళ్ళరాదు. దూర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళైతే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైతే వెహికల్స్ మీద వెళ్ళి 200 మీటర్స్ అవతల మాత్రమే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా నడిచి వెళ్ళి ఓటు వేసి రావడానికి కూడా ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు పరిసర ప్రాంతాలలో పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి ఓటర్లు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఎక్కువగా గుమికూడి ఉండడం అనేది చట్ట ప్రకారంగా వ్యతిరేకం. ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసుకున్న వెంటనే ఆ పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చేసి మీ ఇళ్లకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుచున్నాం. మదర్స్ డే వేడుకలు బ్రాడీపేటలో ఘనంగా జరిగాయి. జాయ్ అండ్ షైన్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన మదర్స్ డే వేడుకల్లో 5 మాతృమూర్తులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జ్యోతి శ్యామ్ మాట్లాడుతూ సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్న మాతృమూర్తులను గుర్తు చేసుకుంటూ మదర్స్ డే జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రూపకామేశ్వరి, లత, కార్తిక, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో కొంత హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్న రూపా కామేశ్వరి గారి చేత తన గెస్ట్ స్పీకర్గా తీసుకున్నాము. అలాగే గైనకాలజిస్టు డాక్టర్ లతా మాధవి గారిని, అలాగే బీడీ కాలేజీ ప్రిన్సిపల్ యానీ మేడంని, అలాగే వాళ్ళ మదరు ఒక 5 ఆడపిల్లల్ని సక్సెస్ఫుల్గా అది కూడా PhD లెవెల్స్లో చదివించిన మేడంని, అలాగే ఒక అంటే ఆర్టిస్ట్ అంటే ఒక విగ్రహాలను తయారు చేసే అమ్మ విజయలక్ష్మి అమ్మని, అలాగే వంట మాస్టర్ అంటే వంట చేసే దాంట్లో చాలా స్పెషలిస్ట్ అయిన పద్మావతి గారిని, అలాగే గార్డెనింగ్ చేసి చాలామంది హెల్త్కి హెల్ప్ అయ్యేలాగా హెల్ప్ చేస్తున్న రత్నకుమారి గారిని, అలాగే చాలామందికి సపోర్ట్ చేస్తున్న నాకు కూడా ఈరోజు చాలా హెల్ప్ అవుతుంది. మదర్స్ డేని మేము రికగ్నైజేషన్స్ చేస్తున్నాము. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ఊపిరితిత్తుల వ్యాధులు, సమస్యలు, ఆధునిక చికిత్సపై ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ హిమజ అవగాహన కల్పించారు. గుండెతో పాటు ఊపిరితిత్తుల సమస్యలను అశ్రద్ధ చేయకుండా తగు వైద్యం చేయించుకోవాలని సూచించారు. దాన్ని పల్మనరీ హైపర్టెన్షన్ అని అంటాం. సో ఆ పల్మనరీ ఆర్టరీ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దానికి ఏంటంటే దాని ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ పెరిగినప్పుడల్లా ఏంటంటే ఇప్పుడు నేను నాతో మీరు ఒక 24 గంటలు పని చేయించారనుకోండి, 24 గంటలు నేను బాగానే పని చేస్తాను, 25వ గంట కూడా పని చేయించారనుకోండి, నేను ఎందుకు పని చేస్తాను? నేను చేయలేను కదా. అలానే ప్రెషర్ పెరిగిపోయినప్పుడు ఏంటంటే హార్ట్ కూడా ఇంకా పని చేయను అని ఫిక్స్ అవుతుంది. అది అలా ఫిక్స్ అయినప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ డ్యామేజ్ మళ్ళీ రివర్స్లోకి వస్తుంది దానిలోకి. అప్పుడు దాని వల్ల ఇప్పుడు నీరు చేరడం కానీ ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడల్లా హార్ట్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది, మళ్ళీ వైస్ వెర్సా. సో ఒక సర్కిల్ లాగా విషయస్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.